విద్యాశాఖ రివ్యూలో అధికారులకు కీలక ఆదేశాలు ఇచ్చారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. విద్యా వ్యవస్థను మరింత పటిష్టం చేయాలని చెప్పారు. అదనపు కలెక్టర్లు వారంలో కనీసం 2 గవర్నమెంట్ స్కూల్స్ ను సందర్శించాలని సూచించారు. విద్యాశాఖపై హైదరాబాద్ లో సమీక్ష చేశారు సీఎం రేవంత్. ఈ ఏడాది ప్రైవేట్ పాఠశాలల నుంచి గవర్నమెంట్ స్కూల్స్ లో 48,000 మంది చేరారని అధికారులు వివరించారు. పెరిగిన విద్యార్థుల సంఖ్యకు అనుగుణంగా కొత్త క్లాస్ రూమ్స్ నిర్మించాలని ఆదేశించారు సీఎం రేవంత్ రెడ్డి. ప్రత్యేక అవసరాలున్న పిల్లలకు అవసరమైన వసతులు కల్పించాలని చెప్పారు. మధ్యాహ్న భోజనం తయారు చేసే మహిళలకు గ్యాస్, కట్టెల పొయ్యిల బాధలు తొలగించాలన్నారు సీఎం రేవంత్. సోలార్ కిచెన్లు ఏర్పాటుపై వెంటనే దృష్టి పెట్టాలన్నారు. మరోవైపు 10వ తరగతిలో ఉత్తీర్ణులవుతున్న విద్యార్థులకు, ఇంటర్మీడియట్లో చేరుతున్న స్టూడెంట్లకు ఎక్కువ తేడా ఉండడంపై అధికారులను ప్రశ్నించారు. 10వ తరగతి పాస్ అయిన విద్యార్థులు ఖచ్చితంగా ఇంటర్మీడియట్లో చేరేలా చూడాలని సూచించారు సీఎం. ఇంటర్మీడియట్ తర్వాత జీవనోపాధికి అవసరమైన స్కిల్డ్ కోర్సుల్లో శిక్షణ పొందొచ్చని, దీని ద్వారా వారి జీవితానికి ఢోకా ఉండదన్నారు.